పండుగ జరుపుకుంటున్నామంటే దానికి కారణమైన వ్యక్తి మన పాఠశాల ఫౌండర్ జ్యోతిర్మయి గారు. అసలు జ్యోతిర్మయి గారిని పాఠశాల ఫౌండర్ ని చెప్పడం కన్నా చెప్పడం అది చాలా చిన్న విషయం. ఆవిడ ఒక ప్యాషనేట్ రైటర్, బ్లాగర్ అండ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. 1995లో కాలిఫోర్నియాకి వచ్చి అక్కడ ఒక డే కేర్ స్టార్ట్ చేసి 2 సార్లు బెస్ట్ డే కేర్ అవార్డు గెలుచుకున్నారు. అవును, అక్కడే అర్థమవుతుంది ఆవిడ ప్యాషన్ పట్ల ఎంత డెడికేటెడ్ గా వర్క్ చేస్తారు అనేది. అంతేకాదు 2005లో చార్లెట్ మూవ్ అయి 2009లో పాఠశాలకు శ్రీకారం చుట్టారు. 2011 నుండి బ్లాగ్స్ రాయడం స్టార్ట్ చేశారు. ఏ పని స్టార్ట్ చేసినా వదిలిపెట్టే స్వభావం కాదు మన జ్యోతిర్మయి గారిది. కవితలు, కథలు, అనుభవాలు, చిన్న చిన్న మూమెంట్స్ ని పెన్తో లిఖించగలిగే టాలెంట్ జ్యోతి గారి. 2011లో సర్కారీ అనే బ్లాగ్ తో తను రాయడం మొదలు పెట్టారు. మా ప్రియమైన శ్రీవారికి ప్రేమలేఖ అని ఒక మధురమైన పోస్ట్ తో మొదలుపెట్టి శ్రీవారి ఉప్మా, నాన్న, హ్యాపీ ఫాదర్స్ డే లాంటి హార్ట్ ఫెల్ట్ పోర్ట్స్ నుంచి అర్థం చేసుకోరు లాంటి ప్రాక్టికల్ పేరెంటింగ్ థాట్స్ వరకు చాలానే ఆ బ్లాగ్ లో రాశారు. అవును, ఆ లైన్స్ చదువుతుంటే మన జీవితంలో జరిగిన సిమిలర్ సిచ్యుయేషన్స్ గుర్తొస్తున్నాయి. ఇంకో విషయం తెలుసా మీకు? జ్యోతిర్మయి గారు రాసిన పరీక్ష అనే కవిత కౌముది పత్రికలో పబ్లిష్ అయింది. నాకు తెలిసి జ్యోతిర్మయి గారికి కవితా పరిజ్ఞానం వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి వచ్చి ఉంటుంది. ఆయన కూడా ఒక మంచి కవి. ఇప్పుడు ఆవిడ మాటల్లోనే పాఠశాల గురించి, ఇంకా దాని వెనుకన ఉండి నడిపిస్తున్న అడ్మిన్ టీం గురించి విందాం. అందరం కలిసి జ్యోతి గారిని స్టేజ్ మీదకు చప్పట్లతో ఆహ్వానిద్దాం. బ్యాక్ స్టేజ్ వాళ్ళంతా ముందుకు వెళ్ళి కూర్చోవచ్చేమో. ఒక అరగంట సేపు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను కాబట్టి యాంకర్స్, బ్యాక్ స్టేజ్ వాళ్ళంతా ముందుకు వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేయండి. ముందుగా ఇవాళ గ్రాడ్యుయేట్స్ అయిన పిల్లలందరూ ఒక్కసారి లేచి నిలబడతారా? 40 మంది విద్యార్థులండి. అందరూ కూడా ఒక్కసారి లేచి నిలబడతారా? గట్టిగా చప్పట్లు. గ్రాడ్యుయేట్స్ అవడం ఎంత కష్టమో తెలుసా అండి? కాలేజ్ గ్రాడ్యుయేట్స్ అవడం కంటే కష్టం. ఎందుకో తెలుసా? మీరు తెలుగు అక్షరాలు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ చూడండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ డ్రా చేయాలంటే ఒక స్ట్రింగ్ బీన్స్, కొంచెం క్యాప్సికమ్, పొటాటో, ఈ 3 తీసుకుంటే సరిపోతుంది. కానీ తెలుగు అక్షరాలు రాయాలంటే టమాటో, గ్రేప్స్, లెమన్స్ ఇవన్నీ కావాలి. ఒప్పుకుంటారా? అవి అలా గుండ్రంగా రాస్తేనే తెలుగు అక్షరం అవుతుంది. అలా గీతంలో రాసేది అక్షరం కాదు. ఇన్ని అక్షరాలు నేర్చుకుని, గుణితాలు నేర్చుకుని, ఒత్తులు నేర్చుకుని పుస్తకాలు చదువుతున్న మన పిల్లలకి పెద్దగా చెప్పండి. ఇకపోతే పెద్దవాళ్ళు కాసేపు నిశ్శబ్దంగా ఉంటే నేను పిల్లలతో మాట్లాడుకుంటాను. పెద్దవాళ్ళు ఎవరు అలర్ట్ చేయకుండా ఉంటారు కదా. ఓకే పిల్లలు, మీరందరూ ఇప్పుడు అక్షరాలు నేర్చుకున్నారు కదా. నేర్చుకున్నారా? పాప. ఆ తర్వాత గుణితాలు కూడా నేర్చుకున్నారా? అసలు అక్షరాలు రాయడమే కష్టం. మొక్కలు తిక్కలుగా, గుండ్రంగా, ఎలాగెలాగో ఉంటాయి అక్షరాలన్నీ. ఇక గుణితాల దగ్గరికి వచ్చేటప్పటికి అక్షరానికి తలకొట్టు ఉంటుంది కదా. గుణితాల్లో కొన్ని చాలా మిస్చియస్ గుణితాలు ఉంటాయి. ఏంటో తెలుసా? అవి దీర్ఘం. మొదటి మిస్చియస్ థింగ్ దీర్ఘం. ఎందుకంటే అది కానేమో తలకట్టి తీసేసి దాని మీద కూర్చుంటుంది, కా అవుతుంది. మరి పా దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది? పాకి చాలా పొసెసివ్నెస్, దాన్ని తలకొట్టు తీయనివ్వదు. ఆ దూరంగా ఏం చేస్తుంది? పా ఇలా నా తలకొట్టు వెళ్ళిపోతున్నావా అని పైకి ఇలా అంటుంది. అదే అదనంగా తీసుకుని అదే దాని మీద అంటుకుపోతుంది అనమాట. అవునే కదా? పా ఎలా ఉంటుంది చూడండి. మా దగ్గర అదే పప్పులే ఉడకం. ఆ తలకట్టును వెళ్ళనివ్వదు మా. అందుకని ఏం చేస్తుంది? బుద్ధిగా పక్కన ఉన్న కొమ్ముకి అంటుకుంటుంది అనమాట. మనం ఇన్ని అర్థం చేసుకోవాలా? కాకొకలాగా, కాకొకలాగా, పాకొకలాగా, వాకొకలాగా, మాకొకలాగా. అసలు ఎంత కష్టమో చెప్పండి. ఇవన్నీ నేర్చుకునే 2వ తరగతి పిల్లలందరూ ఒక్కసారి లేచి నిలబడతారా? కాబట్టి తెలుగు నేర్చుకుంటున్న పిల్లలందరూ ఎంతో చక్కగా కష్టపడి వాటినన్నింటినీ అర్థం చేసుకుని నేర్చుకుంటున్నారు అనమాట.
ఇట్లాగా ఈ సిలబస్ ఎవరో మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళంతా. పెద్దవాళ్ళు నిశ్శబ్దంగా ఉంటేనే పిల్లలకి అర్థమవుతుంది. మరి ఇట్లాంటి వీటిని మీ పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్పారా? మీకు వినిపించట్లేదు. నాకు చెప్పారా చెప్పలేదా? ఈ తలకట్టు టిష్యూ మంటాలు, తలకట్టును తీసేయడాలు లాంటివి ఏమన్నా చెప్పారా? చెప్పారా? వెరీ గుడ్. ఒకవేళ చెప్పకపోతే ఈ సంవత్సరం మనం పేరెంట్స్ కి టీచర్స్ కి టీచింగ్ టెక్నిక్స్ గురించి వీడియో చేయబోతున్నాం. అట్లాగే లైబ్రరీలో కానీ ఇంకెక్కడన్నా కానీ వీటి గురించి సెమినార్స్ నిర్వహించబోతున్నాం. మీ అందరి సహకారంతో. ఆలోచన మాత్రమే ఉంది, ఆచరణ కావాలంటే మీ అందరి సహకారం కావాలి. అట్లాగే కథలు, చిట్టి తల్లి కథలు ఎంతమందికి నచ్చాయి? ఒకసారి లేచి నిలబడితేనే కదా తెలుస్తుంది. చిట్టి తల్లి కథల ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చిట్టి తల్లి అల్లరి పిల్ల కదా, 3 ఏళ్ళ అల్లరి పిల్ల. మొన్న ఎవరో పిల్లలు అడిగారు, అరుణి గారు అన్నట్టు ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటే మా క్లాస్ పిల్లలు అడిగారు, జ్యోతి గారు చిట్టి తల్లేనా మరి పండు కథలు ఏం లేవా అని. పండు కథలు ఉన్నాయి. చిట్టి తల్లి మీ దగ్గరికి వచ్చింది, మళ్ళీ పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళందరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే బుజ్జిపండు కథ చెప్తాను మీకు. ఇప్పుడు బుజ్జిపండు మన దగ్గరికి రాడు, మనమే బుజ్జిపండు దగ్గరికి వెళ్ళాలి. బుజ్జిపండు ఏమన్నాడో తెలుసా? బుజ్జిపండు చిన్నప్పుడట షాప్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా గర్ల్స్ అంతా పింక్ ప్రెటీ ఫ్లవర్స్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారట. కానీ బాయ్స్ మాత్రం చాలా బోరింగ్ డ్రెస్సులు, బోరింగ్ బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయట. పెద్ద అయితే బుజ్జిపండు వాయిసాలు పెట్టాలనుకున్నాడు. ఇంకా ఏమనుకున్నాడో తెలుసా బుజ్జిపండు? శాంతా ఏం చేస్తుంది, మనకి గిఫ్ట్స్ ఇస్తారా శాంతా? బుజ్జిపండుకి రివర్స్ శాంతా కావాలట. అంటే ఏంటి రివర్స్ శాంతా? పోయిన కాలాన్ని వెనక్కి తీసుకురావడం. బుజ్జిపండు వాళ్ళ ఫ్రెండ్ పాపం అన్ఫార్చునేట్లీ చాలా ఇబ్బంది పడి ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ బుజ్జిపండు ఫ్రెండ్ వెనక్కి తీసుకొచ్చే రివర్స్ శాంతా కావాలట. ఇంకా ఇట్లాంటివి ఇంకా చెప్పనా బుజ్జిపండు గురించి? ఇండియా ఫ్లాగ్ తెలుసా పిల్లలు మీకు అందరికీ? మధ్యలో ఒక చక్రం ఉంటుంది. దాన్ని పెద్దవాళ్ళందరూ అశోక ధర్మచక్రం అంటారు. కానీ బుజ్జిపండు ఏమన్నాడో తెలుసా? ఇండియా వెళ్ళినప్పుడు దోమలు కుడుతున్నాయట. అసలు ఆ ధర్మచక్రం ఎందుకుందో తెలుసా అమ్మా అని అడిగాడు బుజ్జిపండు. ఎందుకంటే ఆ యారోస్ అన్ని దోమలకి పాయింట్ చేస్తున్నాయట, దోమల్ని చంపడానికి. ఇండియా ఫ్లాగ్ లో ఉన్న అశోక ధర్మచక్రంలో ఉన్న యారోస్ అన్ని దోమల్ని చంపడానికి ఉన్నాయట. ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్న బుజ్జిపండు కథలు ఉన్నాయి. మరి ఈ తెలుగు నేర్చుకుని మీరందరూ ఆ కథలు చదివి, సరే చదవడం వరకు బాగుంది, తర్వాత ఏం చేద్దాం వాటిని? మీరందరికీ కథలు అంటే ఎంతమందికి ఇష్టం? పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చెప్పచ్చు ఈ ప్రశ్నకు సమాధానం. చాలా మందికి ఇష్టం. మరి ఈ కథలు చిన్నపిల్లలకి ఇప్పుడు మనకి లైబ్రరీలో స్టోరీ టెల్లింగ్ ఉంది కదా, ఈ స్టోరీ టెల్లింగ్ తెలుగులో మొదలు పెడదామని ఆలోచన అండి పాఠశాల నుంచి. అది మన పాఠశాల వాళ్ళకే కాదు బయట వాళ్ళకి కూడా. కాకపోతే ముందుగా మీకు ఫామ్ వస్తుంది. లైబ్రరీలో కొంచెం తక్కువ ప్లేస్ ఉంటుంది కదా, కాబట్టి ముందు రిజిస్టర్ చేసుకుంటే సరే, లేకపోతే తర్వాత పబ్లిక్ కూడా పంపిస్తాం. పెద్దవాళ్ళు మళ్ళీ అల్లరి చేస్తున్నారు. పిల్లలు మీ పక్కన ఉన్న పెద్దవాళ్ళకి బయటగా ఉండమని చెప్పండి అమ్మా ప్లీజ్. ఓకే, స్టోరీ టైం అండి. కాకపోతే ఈ కథలు ఒక్కళ్ళు చెప్పడం వల్ల కాదు, మీలో కథలు చెప్పే టాలెంట్ ఉన్న వాళ్ళు, లేకపోతే పిల్లలు నేర్చుకున్నారు కదా తెలుగు మాట్లాడడం నేర్చుకుంటున్నారు, ఆ పిల్లలు చెప్పినా సరే ముందుగా ఒకసారి మనం ప్రాక్టీస్ చేయించి అక్కడ కథ చెప్పిద్దాం. అట్లాగే 4వ తరగతి అయిపోయిన ప్రతిసారి ప్రశ్న వస్తుంది అనమాట, తర్వాత ఏంటి మనం ఏం చేద్దాం అనేసి. దానికి సమాధానంగా ఈ పిల్లలకి కథలు పంపిస్తాను, ఇంగ్లీష్ కథలు లేదా వాళ్ళ అనుభవాలు కానీ తెలుగు కథలు కానీ ఏదైనా సరే వాళ్ళు నెలకొకటిగా నేర్చుకుని వాళ్ళు వీడియో పంపిస్తే వాటిని చూసి ఇలాంటి లైబ్రరీలో కానీ ఒక గ్రూప్ ఆఫ్ ఒక క్లాస్కి వెళ్ళి కానీ ఈ కథలు చెప్పే అవకాశం పిల్లలకు ఉంటుంది. ఈ విధంగా 5వ తరగతి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇందులో పరీక్షలు కానీ ఏముండవండి, ఎలా వెళ్తుందో చూద్దాం. 4వ తరగతి పిల్లలందరికీ ఓకేనా ఇది? అట్లాగే ఎక్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా ఇందులో పాల్గొనవచ్చు. కాకపోతే కథలు చెప్పే వాళ్ళందరూ ముందుకు వస్తే ఎక్కువ కథలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ నాకు 3 బాధ్యతలు ఉన్నాయండి. శ్రవణ్ రేణుగా పరిచయం చేసినప్పుడు ఏవేవో చెప్పారు కానీ అవన్నీ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసినట్టున్నారు నా గురించి. ఇక్కడ చెప్పాల్సింది పాఠశాలలో నా రోల్ 1 సిలబస్ రైట్, 2వది వాళ్ళ ఈవెంట్ కోఆర్డినేషన్. ఈవెంట్ కోఆర్డినేషన్ గురించి మాట్లాడితే మొత్తం మనకి 250 మంది పిల్లలని చెప్పారు కదా శ్రవణ్ గారు రేణుగా. ఈ ఈవెంట్ ఇవాళ జరగడానికి గ్రాడ్యుయేషన్ సెరమనీ, పిల్లలకి గ్రాడ్యుయేషన్ హ్యాట్స్
వాళ్ళని లైన్లో కూర్చోబెట్టడం, వాళ్ళకి ఇవ్వడం, ట్రోఫీలు ఇవ్వడం, ఆ సెరమనీ ఒకటి. అట్లాగే మన స్నాక్స్ డిపార్ట్మెంట్, ఇంకా మెడల్స్ అండ్ ట్రోఫీస్ వాళ్ళకి తెప్పించడం, ఫోటో బూత్ సెషన్, ఇంకా రెస్టరేషన్, డెకరేషన్, ఇలాగ ఎన్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయన్నమాట. మీ అందరి సహకారంతో అవన్నీ చక్కగా జరుగుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది, కానీ ఇంతవరకు చాలా చక్కగా జరిగాయి. మన పాఠశాల ఇంకొకటి ఏంటంటే అనుకున్న టైం చక్కగా జరగడం. ఈవెంట్ కోఆర్డినేటర్గా ఫుల్ సాటిస్ఫైడ్ అండి, అన్నీ కూడా సరిగ్గా చక్కగా జరుగుతున్నాయి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ వాలంటీర్స్. ఇంతమంది అనుకుని చేస్తేనే పని జరుగుతాను మనకి. ఇకపోతే మూడవది, ఈ పాఠశాల అడ్మినిస్ట్రేషన్ లీడ్ అండ్ ఫౌండర్గా 4 మాటలు చెప్తాను. ఇందాక చెప్పారు కదా, పాఠశాల ఏ సంస్థ అయినా మొదలు పెట్టినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటుంది, పని చేసేస్తామని ముందుకు వస్తారంతా. కానీ కొంతకాలం అయ్యేటప్పటికి 2-3 ఏళ్ళు మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. కానీ పాఠశాల విషయానికి వస్తే 16 సంవత్సరాలలో 13 సంవత్సరాలు టీచర్స్, 14 సంవత్సరాలు అడ్మిన్ టీమ్ మెంబర్స్, 12, 11, 9, 7, 1 ఇలా రకరకాలుగా అనమాట. అంటే అంత అప్పటి నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పటిది అందరినీ ఒకటే మాట. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మేము పరిచయం చేస్తాం. పిల్లలు మీ భాషలో చెప్పాలంటే, మనం స్ప్రింగ్ వచ్చింది కదా, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీ అందరి హోంవర్క్ చూశాను, వెనక్కి వెళ్తున్నాను సారీ. మీ అందరి హోంవర్క్స్ చాలా వరకు చూశాను. కొంతమంది రైటింగ్స్ అంతా ఏమో డాండిలియన్ తెలుసు కదా, డాండిలియన్ గాలిలో ఇలా స్ప్రింగ్ రాగానే ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది, అక్షరాలు అలా ఫ్లోట్ అవుతూ ఉన్నాయి. కొంతమంది పేపర్స్ ఏమో తులిప్ గార్డెన్ లాగా ఉన్నాయి అనమాట, ముచ్చటగా ఉన్నాయి అలాగా. ఈ డాండిలియన్స్ విత్ తులిప్ గార్డెన్స్ లా ఎలా చేయాలో ఇలాంటి వాటి మీద కూడా మీకు షార్ట్ వీడియోస్ వస్తే చూసి చూడండి. ఒక చిన్న టిప్ ఏంటంటే, మీకు రైటింగ్ కి లైన్స్ వచ్చాయి కదా, నేరో లైన్స్ వచ్చాయి, పెద్ద లైన్స్ వచ్చాయి. ఆ నేరో లైన్స్ లో చక్కగా సున్నాలు పెట్టించండి పిల్లలతోటి. పిల్లలు చేస్తారా? రోజుకి 4 లైన్లో గుండ్రంగా సున్నా పెడితే అక్షరం గుండ్రంగా వచ్చేస్తుంది. ఇది ట్రై చేసి చూడండి. ఇంకా మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇందాక అడ్మిన్ లీడ్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. మీరు జాగ్రత్తగా వినాలి నేను ఏం చెప్తున్నానో. ఆఖరిగా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. వీళ్ళందరిలో కామన్గా ఉన్నది ఒకటి, అదేంటో మీరు నాకు చెప్పాలి. ముందుగా ఈ సంస్థ ప్రారంభించింది, నాతో పాటు ప్రారంభించిన మా వారు రఘు గారిని వేదిక మీద రమ్మని కోరుతున్నాను. స్థాపించడం ఒకటే కాదండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని పనులు కొన్ని ఫ్రంట్ ఎండ్ లో కనిపిస్తే కొన్ని బ్యాక్ ఎండ్ లో ఉంటాయి. రఘు గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా స్టూడెంట్స్ అందరు ఫ్యాన్స్ అండి. ఇప్పటికి వెళ్ళిన రఘు అంకుల్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఆయనకి 16 ఏళ్ళకి 32 ఏళ్ళకి వయసు ఏమాత్రం పెరగల, పిల్లలు కలిసిపోతారు పిల్లలాగా. టెక్నికల్ టీమ్ లో, డెకరేషన్ డిపార్ట్మెంట్, ఫైనాన్సెస్, ఇలా రకరకాలుగా అన్ని అంశాలతో పనిచేస్తున్నారు. నెక్స్ట్ మురళీ గోడే గారిని వేదిక రమ్మని ఆహ్వానిస్తున్నారు. మురళీ గారు గత 14 ఏళ్ళుగా పాఠశాలకు అనుబంధం. మొదట పేరెంట్, తర్వాత టీచర్, తర్వాత ప్రెసిడెంట్. ఎప్పుడు ఎక్కడ ఏ పని కావాల్సి వచ్చినా ఫస్ట్ గా మురళి గారికే వెళ్తుంది అనమాట. ఎందుకంటే ఆయన ఇది చెయ్యలేను అని చెప్పడం నేను ఇంతకాలం వెళ్ళలేదు. అంతవరకైనా ఆయన ఆడిసీ ఆఫ్ ద మైండ్ కోచ్. గత ఎన్ని సంవత్సరాలు మురళి గారు? 6 ఏళ్ల నుంచి ఆడిసీ ఆఫ్ ద మైండ్ కోచ్ చేస్తున్నారు. ఈషా ఫౌండేషన్, ఇంకా మ్యారథాన్స్ చేస్తుంటారు, పరిగెడుతూ ఉంటారు. అలా మీకు ఎక్కడైనా పార్క్ దగ్గర పరిగెడుతూ ఉంటే మీరు ఆపేసేయచ్చు. ఉదయాన్నే శనివారం ఉదయం ఇప్పుడు కూడా పరిగెత్తుకుంటూనే వచ్చారా? నా నోట్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయండి, సారీ. నెక్స్ట్ దేవిక గారిని వేదిక రమ్మని కోరుతున్నానండి. వీళ్ళందరి సంవత్సరాలు నేను మర్చిపోయాను, ఎందుకంటే పాఠశాల పుట్టిన దగ్గర నుంచి కనిపిస్తున్నట్లే ఉన్నారనమాట. ఈ పని ఆ పని అని ఇలాగా మురళి గారి లాగే దేవిక గవర్నమెంట్ ఆయన తను రీచ్ చేయలేదు. కానీ ఎనీ అడ్మినిస్ట్రేషన్ వాలంటీర్ కోఆర్డినేట్గా ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పనిచేశారండి. పైగా దేవిక గారికి చెప్పాలంటే ఒకరి గురించి కాదు, ఫ్యామిలీ ఆఫ్ 4. ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ ఆఫ్ 4 అనమాట. దేవిక గారు వాళ్ళ పిల్లలు అంతా కూడా వచ్చి ఆ ఈవెంట్ మొదటి నుంచి చివరి వరకు సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేస్తుంటారు.
నెక్స్ట్ సురేష్ గారి వేదిక రమ్మని కోరుతున్నానండి. సురేష్ గారి జర్నీ పాఠశాలతో టీచర్గా ప్రారంభమైంది. ఆ తర్వాత వెబ్సైట్ డెవలప్మెంట్, యూత్ కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఆ వెబ్సైట్ లో. కొత్తగా మా యూత్ ఏమంటారు, మీ స్టూడెంట్ కి ఉద్యోగం వచ్చింది కదా, చాలా హ్యాపీగా ఫోన్ చేసి చెప్పిందండి. ఈ పాఠశాల పెట్టింది కాలేజ్ ఫస్ట్ ఇయర్ పాపకి. థ్యాంక్ యూ సురేష్. నెక్స్ట్ విజయ్ గారు అండి. విజయ్ గారు ఎక్కడున్నారా? ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. మీరంతా పాఠశాలలో రిజిస్టర్ అయినప్పుడు మీ అందరికీ విజయ్ గారు తెలిసే ఉంటారు. వాట్సాప్ గ్రీన్ మొదటి నుంచి విజయ్ గారిని దాచుకుంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే, వాళ్ళ బాబు ఒకసారి నాటకం వేశాడండి. విజయ్ గారి గురించి చెప్పే ముందు వాళ్ళ బాబు గురించి చెప్తాను. ఎంత చక్కగా అంటే ఇవాళ ఉదయం అదే మీకు మెసేజ్ చేశాను అనమాట. నాటకం వేయాలంటే శశాంకే చెప్పాలి డైలాగ్స్ అనమాట. మన పాత గిరీశం ఉంటుంది కదా, పాత రోజుల్లో ఎవరికైనా అలాంటి నాటకం చూస్తుంటే అంత బాగా యాక్ట్ చేసేవాడు. ఆ క్రెడిట్ అంతా విజయ్ గారికి, నాగమణి గారికి వెళ్తుంది. ఇక వాలంటీర్ గా విజయ్ గారి గురించి చెప్పాలంటే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ గా చూసుకుంటారండి. అట్లాగే మెడల్స్ అండ్ సర్టిఫికేట్స్ పిల్లలందరికీ వచ్చాయి కదా, ట్రోఫీస్, మెడల్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ తెప్పించడం, ఇక్కడ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ బాధ్యత అంతా తీసుకున్నారు విజయ్ గారు. విజయ్ గారు కూడా గత 10 సంవత్సరాల నుంచి పాఠశాలతో అసోసియేట్ అయి ఉన్నారండి. తర్వాత వెంకట్ గారు ఎక్కడున్నా వేదిక మీద రావాలి. వీణ గారిని వేదిక మీద రమ్మని కోరుతున్నారు. ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళందరికీ వీణ గారు ఆ పేషెంట్స్ అర్థమయ్యే ఉంటుంది. నిన్న రాత్రి కూడా లాస్ట్ ప్రోగ్రామ్ వచ్చిందట. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ వాళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడం, వాళ్ళకి ఉన్న సజెషన్స్ చెప్పడం, ఇలాంటివన్నీ గత 7-8 సంవత్సరాలుగా ప్రోగ్రామ్ వాలంటీర్స్ గా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నారు వీణా గారు. ఈ షో అంతా రన్ చేస్తుంది వీణా గారు. వెంకట గారు ఇలాగే అండి, ఎప్పుడు దొరకరు. ఈరోజు మనం పద్యం చెప్పుకున్నాం. పిల్లలు పెద్దవాళ్ళ మాట్లాడేసాను ఇప్పటి వరకు కదా. అనగనగా రాగ మతిసే ఇల్లు వచ్చినుండు. నాతో పాటు మీరు కూడా పాడచ్చు. ఏ క్లాస్ లో ఉందో, ఏ సిలబస్ లో. తర్వాత ఏంటి మర్చిపోయాను. అనగనగా రాగ మతిసే ఇల్లు తర్వాత నేను మర్చిపోయాను, చెప్పండి. తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యం ఎందుకు చెప్పానో తెలుసా? ఈ పద్యం ఈ సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నప్పుడు నాకు గుర్తొచ్చేవాళ్ళు అన్నారు గారి వేదికమని కోరుతున్నారు. ఇంతకీ ఏంటి సాధనమున పనులు అంటే, ఆవిడ బ్యాక్గ్రౌండ్ తెలుగు కాదండి, వారణాసిలో పెరిగాను. కానీ తెలుగు కావాలని నేర్చుకుని పాఠశాలకు వచ్చిన తర్వాత పట్టుబట్టి నేర్చుకుని టీచర్ అయ్యారు, టీచర్ కోఆర్డినేటర్ అయ్యారు, టీచర్ కోఆర్డినేటర్ అయ్యారు. అదొకటే కాదండి, ఆవిడ సాధనమును సాధించిన పనుల్లో యోగా ఒకటి. సొంతంగా యోగా నేర్చుకుని గత 5 సంవత్సరాలుగా ఎప్పుడూ ఆరోగ్యం బాగాలేకపోతే తప్ప ప్రతిరోజు యోగా చేస్తుంటారు. అదనమాట. కాబట్టి పిల్లలు పద్యాలు ఉంటే నేర్చుకోవడం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఇలాగా వెంకట స్టేజ్ మీదకి వచ్చారండి. ఇలాగే మనకి ఎప్పుడు దొరకరాని కదా, ఎప్పుడు అలా పనిలో మునిగిపోయి ఉంటారు. ఫుడ్ కోఆర్డినేట్ చేస్తుంటారండి. గత 4 సంవత్సరాల అంతేగాని 4 సంవత్సరాలుగా పాఠశాలలో పేరెంట్ గా స్టార్ట్ అయ్యి అడ్మిట్ అయ్యారు. తర్వాత వేణుగారండి. వేణుగారు టీచర్ కోఆర్డినేటర్. ఆయన కూడా వేణుగారి వేదిక వెళ్తామని కోరుతున్నారు. వేణుగారు టీచర్ గా మొదలయ్యారు. తను అట్లాంటా మూవ్ అవడం వల్ల ఈసారి కోఆర్డినేట్ చేయడానికి అనుకున్నారు. తన భావాలు ఒకసారి ఎప్పుడో టీచర్స్ మీటింగ్ లో ఏదో మాట్లాడుతూ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, ఏంటి ప్రాబ్లం అన్నప్పుడు డైరెక్ట్ గా చూపించాలన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది అని అన్నమాట. వాటి మీద ప్రయత్నిస్తూ ఈ సంవత్సరం చాలా వరకు ఇంప్రూవ్మెంట్ సాధించగలిగాం. ఐడియా తనది. ఇక్కడ
ఉన్నాయి, దాని మీద ఏదో చెయ్యాలి మనం అనేది. థ్యాంక్ యూ వేణు గారు. తర్వాత శోభ గారికి కూడా నేను టైం మర్చిపోతాను, ఎందుకంటే అది 10 అయ్యి ఉండొచ్చు, 12 అయ్యి ఉండొచ్చు, 14 అయ్యి ఉండొచ్చు. టీచర్గా మొదలై కోఆర్డినేటర్ అయి ఎప్పటి నుండో ఉన్నారు. నార్త్ సైడ్ ఎటువంటి సమస్య వచ్చినా నార్త్ షార్లెట్ అంతా చక్కగా ఈ క్లాస్లో టీచర్ కావాలండి, ఈ క్లాస్లో ఇలా ఉంది అయితే వెంటనే టీచర్ని తీసుకొచ్చేస్తాను. ఎన్నిసార్లు జరిగిందనమాట అలాగా. థ్యాంక్ యూ శోభ గారు. నెక్స్ట్ స్నేహ గారు. స్నేహకి అడ్మిన్ టీంలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉన్నట్టుంది. 10 సంవత్సరాల క్రితం తన టీచర్ 4 ఏళ్ళు పూర్తి చేశారు. ఆ తర్వాత రీఎంట్రీ మాత్రం చాలా చాలా చక్కగా ఇచ్చారు. ఇలాగ కోఆర్డినేటర్ కావాలండి అంటే, కోఆర్డినేటర్ అంటే మేము అనుకున్న రెస్పాన్సిబిలిటీస్ కొని తను సొంతంగా రూపొందించుకొని ఈ పిల్లలు ఎలా చేస్తున్నారు, టీచర్స్ ఎలా అసెస్ చేస్తున్నారు, వీటిని చాలా డీప్ డౌన్ వెళ్ళి ఇక్కడ మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఇక్కడ మన టీచర్స్ చెప్పచ్చు, ఇలాంటివన్నీ చేశారంటే ఒక్క సంవత్సరంలోనే ఎంతో ఇంప్రూవ్మెంట్ అనమాట. అంతేకాకుండా ఈసారి వీళ్ళందరూ ఒక్కొక్క టాస్క్ ఇస్తున్నారు. నేను లడ్డు మీరందరూ ఇందాక లడ్డు తిన్నారు కదా, అనాధ్వర్యంలోనే దిగ్విజయంగా లడ్డు చేశాను అనమాట. వీణా గారి ఇంట్లో చేశారు. వీణా గారికి, గోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన యంగెస్ట్ కోఆర్డినేటర్ హిమా గారిని వేదిక అన్ని బాధ్యతల కంటే కష్టతరమైన బాధ్యత ఏంటంటే మొదటి తరగతి కోఆర్డినేషన్ అండి. ఎందుకంటే వాళ్ళకి పాఠశాల అంటే ఏదో తెలియదు, ఏదో ఒక సంస్థ ఆర్గనైజర్స్ అంతా ఎక్కడో ఉండి చెప్తుంటారు, ఇలా నడిచిపోతుంది అనుకుని వస్తారనమాట పేరెంట్స్ టీచర్స్. కానీ అది కాదు, పాఠశాల అంటే ఇది అని చెప్పాల్సి రావడం చాలా కష్టతరమైన బాధ్యతని తను ఈ సంవత్సరమే బాధ్యతను తీసుకున్న ఎంతో సమర్థవంతంగా నిర్వహించారండి. థ్యాంక్ యూ ఆల్. ఇవన్నీ పాఠశాల వెనుక ఉన్న పెద్ద టీం. ఇప్పుడు నా ప్రశ్నకి రాజు గారు, రాజు గారు ఎక్కడో కెమెరా వెళ్తున్నారు, రాజు గారిని ఒకసారి వేదికలో సమర్పించుకుంటున్నారు. రాజు గారు మీకు ఇవాళ ఫైర్ వచ్చి ఉంటుంది కదా, మీకు అందరికీ ప్రోగ్రామ్ ఫైర్ వచ్చిందా? బుల్లి బిల్లి పిల్లలు క్యాప్స్ పెట్టుకుని ఈ టైంలో ఇది, ఆ టైంలో అది, అలా అన్ని వేసి బ్యూటిఫుల్ డిజైన్ చేశారు కదా. ఇలాంటి మీ గ్రీటింగ్స్, స్కెడ్యూల్స్, రిమైండర్స్, ఇమేజెస్ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టు పాఠశాల సంస్థకి రంగులెత్తిన రాజుగారి 4వ తరగతి కోఆర్డినేటర్ జ్యోతి గారిని వేదిక వచ్చామని కోరుతున్నాను. జ్యోతి గారు అంతకుముందు స్నేహ గారి లాగే 4వ తరగతి టీచ్ చేశారు. లాస్ట్ ఇయర్ తను 4th క్లాస్ కోఆర్డినేషన్, గ్రాడ్యుయేషన్ అంతా తన ఆధ్వర్యంతో సక్సెస్ఫుల్ గా జరిగిందండి. ఇదండి పెద్ద టీం. ఇంతకీ వీళ్ళందరిలో కామన్ గా ఉంటుంది ఏంటి? క్వశ్చన్ అడిగాం కదా, చెప్పగలరా ఎవరన్నా? ఏంటండి? ఎడ్యుకేషన్ కంటే కూడా ఇంకొకటి ఉంది, వర్క్. పనిలో ఆనందం పొందటం. పనిలో ఆనందం వాళ్ళకి తెలిసిందనమాట. ఆ పనిలో ఆనందం పొందుతూనే 14 ఏళ్ల నుంచి, 13 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి ఇలాగ పని చేస్తుంటే ఉన్నారు. అంతకుమించి ఎలాంటి రికగ్నిషన్ కానీ, ఎలాంటి ఏమంటారు వాళ్ళ ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్, ఇవి రెండే నడిపిస్తున్నాయి ఈ సంస్థను నడిపిస్తున్న బ్యాక్ గ్రౌండ్స్ అనమాట. థ్యాంక్ యూ ఆల్. ఎప్పుడు పాఠశాలలో ఆడవాళ్ళతో ఎక్కువ మంది ఉండేవాళ్ళు, మగవాళ్ళు తక్కువ ఉన్నారు. సార్ బ్యాలెన్స్ అయినట్టున్నారు కదండి అంతా. అందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పండి. సంక్రాంతి గారికి టీచర్స్ గురించి టీచర్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిందిగా కోరుతున్నాను.